నేపాల్లో అల్లకల్లోలని మనం చూస్తున్నాం. నేతల అవినీతిపై యువతరం భగ్గుమంటోంది. జంతి మొదలు పెట్టినటువంటి ఈ అలజడి ఇప్పుడు తీవ్రతరమై చివరికి పార్లమెంట్, సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లకు కూడా నిప్పు పెట్టే పరిస్థితికి, వాళ్ళ కుటుంబ సభ్యులను కొట్టి చంపుతున్నటువంటి దారుణ పరిస్థితికి దారితీసింది. ఇప్పటికే కేపీ ఓలీ శర్మ అక్కడ ప్రధాని రాజీనామా చేశారు. అలాగే నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులతో చర్చలకు మేము సిద్ధం అంటూ చివరికి దిగి వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ వీధిలో చూసినా సరే ఆర్మీ కనిపిస్తోంది. తీవ్రమైనటువంటి ఆంక్షలు కనిపిస్తున్నాయి. బయటకు వస్తే కాల్ చేస్తామంటున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరింత మంది గాయపడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం స్క్రీన్లో చూడొచ్చు. అక్కడ అధ్యక్షుల భవనాలు, అక్కడి రాజకీయ నాయకుల యొక్క ఇళ్ళు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రాజకీయ నాయకులు ఇన్ని రోజులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు, అవినీతికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల కొడుకులు, కూతుర్లు విదేశాలలో జల్సాలు చేస్తున్నటువంటి వీడియోలు, పోస్టులే కనిపిస్తున్నాయి. అంటే మేము ఇక్కడ ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతుంటే, మాకు తిండి లేక చస్తుంటే మీకు విలాసాలా, మీరు మమ్మల్ని దోచుకొని మీరు విలాసాలకు ఎంజాయ్ చేయడానికి మీరు వెళ్తారా అంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ముఖ్యంగా యువత రోడ్డెక్కినటువంటి పరిస్థితి. పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చేయాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. నిషేధిత ప్రాంతాలన్నింటినీ కూడా బ్యారిగేట్ సైతం బ్రేక్ చేసుకొని మరి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మనతో భారతదేశం నుంచి చాలామంది అక్కడికి వెళ్ళారు, నేపాల్ వెళ్ళారు. అక్కడ భారతదేశం నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వెళ్ళారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది పర్యాటకులు నేపాల్ వెళ్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడం, ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకులు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. భారతదేశం ఇప్పటికే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు. ఈవెన్ ఏపీలో మనం చూసాం, లోకేష్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నేపాల్ వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళని తిరిగి సురక్షితంగా ఇక్కడికి తీసుకొచ్చేందుకు మేము తీసుకొస్తామని ప్రామిస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి ప్రాంతం నుంచి చాలా మంది పర్యాటకులు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినటువంటి ఒక పర్యాటకుడు మురళీకృష్ణ మనతో జాయిన్ అవుతున్నారు, ఆర్టీవీతో మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు అక్కడ పరిస్థితి ఏంటి, వెళ్ళిన తర్వాత ఎలా మారాయి పరిస్థితులు, అక్కడ ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అనేది మురళీకృష్ణతో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఆల్రెడీ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, కెన్ యూ హియర్ మీ? వన్ సెకండ్. యా, మురళి గారు, కెన్ యూ హియర్ మీ? నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా? చెప్పండి సార్. నమస్తే. మీరు ప్రజెంట్ ఏ ఏరియాలో ఉన్నారు నేపాల్లో? ఎప్పుడు వెళ్ళారు? మేము ప్రెజెంట్ కాట్మాండ్ ఉన్నాం సార్. కాట్మాండ్, ఓకే. మెయిన్ ఏరియా కదా కాట్మాండ్ అంటే అక్కడ మనకి. మెయిన్ కాట్మాండ్ లో ఇక్కడ ఉన్నాము. ప్రెజెంట్ మేము హోటల్లో స్టే చేస్తున్నాము. పైన వెళ్ళడానికి ఎలా చేయకుంటున్నారు. మేము మా గందరగోళం బయట. మేము లాస్ట్ లో హోటల్లో స్టే చేయవలసి వచ్చింది. ఇక్కడ ఉన్నాం ప్రెజెంట్ మేము. ఓకే, ఎంతమంది ఉన్నారండి మీరు ఎంతమంది ఉన్నారు మొత్తం? ఏ ప్రాంతాల నుంచి వెళ్ళారు? 81 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఏ ప్లేసెస్ నుంచి వెళ్ళారు? మన దగ్గర ఏ ప్రాంతాల వాళ్ళు ఉన్నారు అక్కడ? మేము వైజాగ్ నుంచి ఉన్నారు, కాకినాడ నుంచి ఉన్నారు, పార్తిపురం నుంచి ఉన్నారు, విజయనగరం నుంచి ఉన్నారు, గుమ్మలక్ష్మణ్ నుంచి ఉన్నారు, రాయగఢ్ నుంచి ఉన్నారండి. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏంటి? మీరు ఎప్పుడు వెళ్ళారండి మురళీకృష్ణ గారు? మీరు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు? అసలు ఎన్ని రోజుల ట్రిప్ కోసం వెళ్ళారు? అక్కడ మేము 10 రోజుల ట్రిప్ అని బయలుదేరామండి. 3వ తేదీ బయలుదేరి మేము రాయ్పూర్ వచ్చాం. రాయ్పూర్ నుంచి నౌతల మర్నాడు రాత్రి 10 గంటల నౌతల్లో దిగాము. అక్కడ నౌతలలో స్టే చేసాము. నేపాల్ బోర్డర్ దగ్గర స్టే చేసి మరుసటి పోఖరా వచ్చాము. పోఖరా సైట్ చేసిన 3 days ఇక్కడికి వచ్చామండి. 3 days అంటే నిన్న వెళ్ళిపోవలసింది. ఈ రోజు మేము స్టక్ అయిపోయామండి. ఇక్కడ బళ్ళు లేక లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. రోడ్డు మీద కూడా ఎలా చేరుకుంటున్నారు. ఓకే, అంటే మీకు ఇప్పుడు రోడ్ల మీద పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు అక్కడ కండిషన్ ఎలా ఉంది? బయట రోడ్డు మీదకి వెళ్ళడానికి ఎలా చేయకుంటున్నారండి. మేము హోటల్లో స్టే చేయమన్నారు. ఎక్కడ ఉంటున్నామండి. బయట వెళ్ళడం లాక్ చేశారండి గేట్ దగ్గర. రోడ్డు మీద పొజిషన్ బాగోలేదు అంటున్నారు, వద్దంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మాకు చెప్పండి. అది లోకేష్ గారు ఫోన్ చేశారు, మీకు మేము అరేంజ్ చేస్తాం, మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు, మీరు రాత్రి 8:30కి మీకు ఫ్లైట్ పెడతాము, మీరు వచ్చి అని అన్నారు.
ఓకే ఓకే. అంటే అందరూ ఆధార్ కార్డు సబ్మిట్ చేయమన్నారు. అందరూ ఆధార్ కార్డులు, నెంబరు, ఫోన్ నెంబర్ అన్ని సబ్మిట్ చేస్తాము. 6:30 వచ్చి మాకు మీరు వచ్చేయగలని అడిగి లేవండి, మీకు రావడం మాకు చాలా భయంగా ఉందండి, ఇక్కడ ఫోర్స్ ఏది పంపిస్తే మేము ఫోర్స్ తో రాగలం అని చెప్పాం. ఓకే ఓకే. ఇక్కడ 1.5 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ అండి. ఓకే. అంటే మురళీకృష్ణ గారు, మాకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసుల మీద కానీ లేదంటే అక్కడ అధ్యక్షుల భవనాలు అన్నీ కాలిపోతూ మాకు కనిపిస్తున్నాయి, చాలా దాడులు జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. సో మీకు అక్కడ మీ సరౌండింగ్స్లో ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేయటం కానీ అవన్నీ కనిపిస్తున్నాయి? రోడ్డు మీదకి వెళ్ళడం ఎలా చేయకుంటున్నారు, మేము రూమ్ స్టేషన్ బయటకి వెళ్ళాలని చేయకుంటున్నారు. ఓకే. అంటే లోకల్ న్యూస్ కూడా మీరు చూస్తుంటారు కదా, లోకల్ న్యూస్లో మీకు ఎట్లా కనిపిస్తుంది అక్కడ? మీకు ఏమైనా అలర్ట్స్ వస్తున్నాయా? లోకల్ న్యూస్ అంటే అదే ఇక్కడ అదే పార్లమెంట్ భవనం తగలబెట్టారు, మాజీ మంత్రి భవన్ తగలబెట్టి, అదే మీకు చెప్పిన మాట వింటున్నాం. ఇక్కడ డీటెయిల్ మాకు తెలియదు, కూడా తెలిసింది. ఇక డీటెయిల్ ఏ విషయం మాకు తెలియదు అండి. లోన్ మీకెళ్ళి మీరు లోన్ ఉన్నాను అంటున్నారు, ఏమైనా అడిగితే బయటకు వెళ్తే వదిలేస్తున్నారు ఓనర్స్. ఓకే ఓకే. అంటే ఓనర్స్ మీకు బాగా చూసుకుంటున్నారు అక్కడ హోటల్లో, మీకు ఫెసిలిటీస్ అని ఉన్నాయా? ఓనర్స్ స్పెషల్ ఏంటంటే మాకు రూమ్స్ ఉన్నాయి, మేము ఓన్లీ వంట మనుషులు పెట్టుకొని తెచ్చుకున్నామండి. లగేజ్ గట్ట ఆ ఫుడ్ కూడా ఉదయంతో అయిపోయిందండి. ఏదంటే ఇప్పుడు క్లియర్ చేస్తామండి, ఇప్పుడు లేదు ప్రజెంట్ నైట్ కి. ఓకే, మీకు నైట్ వరకు ఫుడ్ ఏం లేదా? అంటే మధ్యాహ్నం ఫుడ్ అయిపోయింది, నైట్ కి లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది. నేను అడుగుతాను 3 రోజులు ఇక్కడ స్టే చేయవలసి వచ్చింది కదా, మొత్తం అయిపోయింది. అంటే మేము ఇక్కడ నుంచి మళ్ళీ జనక్పూర్ వెళ్తాం ప్లాన్ వేసాము, జనక్పూర్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ ట్రైన్ టికెట్ కూడా ప్లాన్ పోల్ అయిపోయి జనక్పూర్ నుంచి హటియా నుంచి డైరెక్ట్ రాయగడ ప్లాన్, రాయగడ నుంచి విజయనగరం ప్లాన్ చేసాము. ఆ 2 టికెట్లు పోయినట్టుగా మాకు ప్రెసిడెంట్. ఈ రోజు నైట్ 7 గంటలకు జనక్పూర్ నుండి హటియాకి ఆ టికెట్లు పోయేది. ఇప్పుడు మీరు కాఠ్మండూలోనే ఉన్నారు కదా? కాఠ్మండూలో సెంటర్ మెయిన్ లో ఉన్నామండి మేము, కాఠ్మండూలోనే. ఓకే. సో ఇప్పుడు మీతో డైరెక్ట్ గా లోకేష్ గారే మాట్లాడారా? లోకేష్ గారు మాట్లాడారండి. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు మాట్లాడారు లోకేష్ గారు. సో ఏం చెప్పారు? ఫ్లైట్ సపరేట్ గా అరేంజ్ చేస్తున్నాం అని చెప్పారా? గవర్నమెంట్ నుంచి అరేంజ్ చేస్తున్నా అని చెప్పారా? వాళ్ళు డీటెయిల్ మాట్లాడింది అన్ని తీసుకుంటే వాళ్ళ పిఏ గారు మీతో డీటెయిల్స్ ఇక్కడ పెట్టండి, మేము అరేంజ్ చేస్తామంటే వాళ్ళు ఇంతవరకు ఏదో సంబంధం అయింది. లాస్ట్ ఇప్పుడు మనం పోయింది, మీకు 6:30-7 ఫ్లైట్ పెట్టాల్సింది, మీరు రెడీగా ఉన్నారని అడిగారు. మీరు వచ్చేయగలరని అడిగారు. మేమైతే రాలేమని భయం మాకుంది. అక్కడ వెళ్తే కార్లో వెళ్తే ఏ ఇబ్బంది ఉంటుందో మాకు తెలియదు. రోడ్డు మీద మొత్తం ఫుల్ ఫోర్స్ ఉన్నారండి, కార్లు కట్టి తిరగాలని చెప్పాము. వాళ్ళు మీరు అరేంజ్ చేస్తే మేము వస్తామని చెప్పాము. ఓకే. అంటే మాకు ఇక్కడ చూస్తుంటే అన్ని తగలబెట్టేస్తూ గందరగోళంగా ఉంది కదా, అంటే రోడ్ల మీద కండిషన్ ఎలా ఉందో కనీసం మీకు తెలుస్తుందా? లోపల ఉన్న వాళ్ళకి మీకు అర్థం అవుతుందా కండిషన్? మాకు లోన్కి వెళ్ళి బయటకి వెళ్ళి తెలుస్తుంది, మాకు బయటకి వెళ్ళాలి, రూమ్ లో ఉంచుతున్నారండి మాకు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు హోప్ ఉంది కదా, మీరు సేఫ్ గా అక్కడి నుంచి బయటకు వస్తారన్న హోప్ అయితే మీకు ఉంది కదా? మాకైతే వాళ్ళు వచ్చి ప్రొడక్షన్ తీసుకెళ్తే మాకు హోప్ ఉందండి. మెయిన్ అవుతుంది మా సిమ్ కూడా పని చేయలేదు, ఇక్కడ వైఫై తో వాడుతున్నాము. అది కూడా బయట సెల్లర్ లో ఉంటే వైఫై వస్తుంది, లోన్ రూమ్ లో ఉంటే వైఫై రావడం లేదు. మీరున్న హోటల్ దగ్గరలో ఏమైనా జరుగుతున్నాయా? అంత పీస్ఫుల్ గానే ఉందా? ప్రెజెంట్ ఫుడ్ విషయం ఇబ్బంది లేదు. అలా కాదు, మీరున్న హోటల్ సరౌండింగ్స్ లో గొడవలు ఏం లేవా? అంత ప్రశాంతంగానే ఉందా అక్కడ? ఇక్కడ ప్రశాంతంగా ఉందని బయటికి రానివ్వకుంటున్నారు. కొన్ని షాపులో క్లోజ్ చేస్తున్నారు, ఉదయం 10, 5, 8, 9 వరకు ఉంటారు, 9 క్లోజ్ చేస్తున్నారు. ఓకే. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్ గా సిచ్యువేషన్ ఏం బ్యాడ్ గా లేదు, అంటే ఈ మధ్య ఇలా గత 2-3 రోజుల్లోనే మేజర్ గా అక్కడ బాగా ఇదైంది కాబట్టి. మేము పోకరా నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు మధ్యలో బస్సులు ఆపేసండి, ఇక్కడ కాల్చేశారు, 10 మంది 20 మంది బస్సులు వెళ్ళడం అన్నారండి. వాళ్ళ డ్రైవర్ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు వాళ్ళేమో వెళ్ళొచ్చు అంటే మేము వచ్చాం. రాత్రి ఇక్కడ వచ్చేటికి 7:30 అయింది, రాత్రి 10 స్టార్ట్ అయిపోయిందండి. రూమ్కి వచ్చిన తర్వాత 10 స్టార్ట్ అయిపోయింది ఎక్కువగా. రాత్రి 10 నుంచి మా బళ్ళు కూడా ఎలా లేదు, మొత్తం క్లోజ్ చేస్తారు, రోడ్లన్నీ బ్లాక్ చేస్తారు. ఓకే ఓకే. సో అంటే ఎవరెవరు ఉన్నారండి? అందరూ అంటే మహిళలు ఉన్నారా? మహిళలు, చిన్నపిల్లలు అలా ఎవరైనా ఉన్నారా? మహిళలు ఉన్నారు, 80 ఇయర్స్ ఉన్నారు, 60 ఇయర్స్ ఉన్నారు, 50 ఇయర్స్ ఉన్నారు. ఓకే ఓకే. ఇక్కడ లేడీస్ ఉన్నారు, జెంట్స్ మొత్తం 80 మెంబర్స్. చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా మీతో? పిల్లలు ఎవరు లేదు, అందరూ ఏజ్ కలిసి అది మ్యారీడ్, అన్మ్యారీడ్ ఎవరు లేరు. అందరూ 50+, 30+ ఉన్నారు. 30+ నుంచి మాక్సిమం 70 ఇయర్స్ వరకు ఉన్నారు. 80 బిలో ఉన్నారు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే ఓన్లీ ఫ్లైట్ అరేంజ్ చేస్తే ఈవెన్ ఫ్లైట్ దగ్గరికి వెళ్లే లోపు కూడా మా మీద ఏదైనా దాడి జరగవచ్చు అని మీరు భయపడుతున్నారు. మీకు సపోర్ట్ కావాలి, ఫోర్స్ ఏదైనా కావాలని అడుగుతున్నారు. ఓకే ఓకే. మరి ఏమైనా చెప్పారా? మీకు సపోర్ట్ ఇవ్వడం గురించి ఏమైనా మాట్లాడారా?
అది మీరు రెడీగా ఉన్నది మేమే చేస్తామని చెప్పేవారు. అందరూ ఆధార్ కార్డు నంబర్లు గట్టి అడిగారు, అందరూ ఆధార్ కార్డులు పంపిస్తున్నాము. మళ్ళీ మేము అరేంజ్ చేస్తాం అన్నారు. వాళ్ళు పోస్ట్ తో తీసుకెళ్తారో ఈ గేట్ తెలియదు. మీరు 6:30 అయితే రెడీగా ఉన్నారు చెప్పారు. 10:30 11 నుంచి మీకు ఫ్లైట్ ఉంటుంది అన్నారు. డీటెయిల్ వివరాలు గేట్ తెలియదు. ఎట్లా మీరంతా ఇండివిజువల్ గా, అంటే మీరు గ్రూప్ అంతా ఇండివిజువల్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళారా? ఎలా జరిగింది? ప్లాన్ ఎలా చేసుకోగలిగారు? మొత్తం మేము ఎంతమంది ఎల్లుండి మళ్ళీ కొత్తగా మళ్ళీ వెళ్తాం. ఆల్రెడీ ఒక టూర్ తిరిగి వాళ్ళండి అందరూ కలిసి. ఓకే. దాన్ని బట్టి మేము ఇది ఇచ్చేసామండి. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు ఇప్పుడు గవర్నమెంట్ అయితే హెల్ప్ చేస్తుంది కానీ, బట్ ఫోర్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ఫోర్స్ వస్తే కానీ మేము అక్కడి నుంచి కదలలేమని మీరు అనుకుంటున్నారు, అంతే కదా? వాళ్ళు పంపిస్తా ఉన్నారండి. మీరు అన్ని ఆధార్ కార్డు పంపించండి, మేము పంపించారు, మీరు తీసుకెళ్తా ఉన్నారు. మళ్ళీ ఇంకా ఫోన్ అంటే మన మెయిన్ మన లోకేష్ గారు పిఏ గారు కాంటాక్ట్ చేస్తాను, వస్తున్నారు, మాట్లాడతాను మనం. ఓకే ఓకే. లోకేష్ గారు 10:30 ఫోన్ చేశారు అంతే. ఓకే ఓకే ఓకే. రైట్ రైట్ రైట్. మురళి గారు జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ వస్తుంది. ఆర్టీవీ కూడా ఖచ్చితంగా మీకు ఏదైనా అవసరం ఉంటే మాకు కాల్ చేయండి. మేము కూడా అవసరమైతే గవర్నమెంట్తో మాట్లాడే విషయంలో కానీ, లేదంటే మీకు అక్కడికి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, ఎలాంటి మా తరపున మేము చేయగలిగిన సపోర్ట్ ఖచ్చితంగా ఆర్టీవీ మీకు చేస్తుంది. మాకు మాత్రం హోటల్స్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళ వల్ల మనం చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి వాళ్ళకి. ఓకే ఓకే, తప్పకుండా. విషయం చెప్పలేము. 3 రోజులు స్టే చేయడానికి మాత్రమే అనుమతించారు. మీరు ఎక్కడికి వెళ్ళదని వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్. మీరు బస్సులు కూడా మేము పెట్టము, మీరు బయటకు వెళ్ళొద్దని ఒకటే మాట అంటారు వాళ్ళు. ఓకే ఓకే. రైట్. మేనేజ్మెంట్. ఓకే ఓకే. మురళీకృష్ణ గారు జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా ఏపీ గవర్నమెంట్ మీకు మా సపోర్ట్ ఉంటుంది. లోకేష్ గారు చూసుకుంటా అన్నారు. అండ్ ఏదైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఆర్టీవీ కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటుంది. మిమ్మల్ని సేఫ్గా తీసుకురావడంలో మేము కూడా సపోర్ట్ ఇస్తాం తప్పకుండా. ఓకేనా? టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. సో అది పరిస్థితి. 80 మందికి పైగా ఉన్నారు. మురళీకృష్ణ గారితో మనం మాట్లాడాము. మంగళగిరి ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు 80 మందికి పైగా ఉన్నారు. మహిళలు ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు. 30 ఏళ్ల పై నుంచి 80 ఏళ్ల వరకు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదిగో మనం స్క్రీన్లో చూస్తున్నాం. అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టులకు సంబంధించినటువంటి ఫోటోలు మనం చూస్తున్నాం స్క్రీన్లో. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి లోకేష్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది వాళ్ళతో. అక్కడ ఉన్నటువంటి టూరిస్టులతో లోకేష్, ఆయన పిఏ కూడా కనెక్ట్ అయ్యారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మేము మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తాం, మీకోసం ఈరోజు ఈవినింగ్కి ఒక ఫ్లైట్ అరేంజ్ చేస్తున్నాం 6 or 7 కల్లా, మీరు అందరూ రావాలి సేఫ్గా అని చెప్పేసి ఆయన అడిగారు. అయితే హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్లే మధ్యలో కూడా ఏదైనా జరగవచ్చు అన్న భయంతో అక్కడ ప్రయాణికులు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆ కొద్ది దూరం కూడా సపోర్ట్ అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడే మనతో మురళీకృష్ణ మాట్లాడారు. రైట్, మన స్క్రీన్లో చూస్తున్నటువంటి ఒక భార్యాభర్తలు మనం చూడొచ్చు. ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళని. ఆయన పేరు ప్రసాద్గా తెలుస్తుంది మనకు. మంగళగిరి నుంచి ఆయనతో పాటు మొత్తం 8 మంది అక్కడికి నేపాల్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో తెలియని గందరగోళ పరిస్థితుల్లో, ఏం జరుగుతుందో తెలియనటువంటి గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆందోళన పడుతున్నారు. ప్రభుత్వం మేము ఖచ్చితంగా మిమ్మల్ని సేఫ్గా తీసుకొస్తామని హామీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. లోకేష్ కూడా వాళ్ళతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ గారి సన్ అసలు పరిస్థితి గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం మనం. నా పేరు చక్రవర్తి అండి. మా నాన్నగారి పేరు కేంద్ర ప్రసాద్, అమ్మ పేరు పద్మావతి. అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఈ నెల 1వ తారీఖు సోమవారం రాత్రి ముక్తినాథ యాత్ర బయలుదేరారండి.
వీళ్ళతో పాటు మంగళగిరి నుంచి ఒక 6 మొత్తంగా 8 మంది ముక్తినాథ యాత్ర బయలుదేరింది. నెల్లూరు నుంచి ఒక 40 నుంచి 50 మంది మొత్తం వీళ్ళ సారీ 60 మంది ముక్తినాథ యాత్రకు బయలుదేరి అన్ని దర్శనం చేసుకుంటా వెళ్తా ఉన్నారండి. ముక్తినాథ్ కూడా చూశారు. చూసి అక్కడి నుంచి ఇక కాఠ్మండూకి వచ్చారు. ఆ కాఠ్మండూ సోమవారం రాత్రికి వెళ్ళారు. మా సోమవారం రాత్రికి వెళ్ళి అక్కడే స్టే చేశారు హోటల్లో. మంగళవారం ఉదయం అక్కడ ఉన్న 2 లోకల్ టెంపుల్స్ చూసుకున్నారు. చూసుకొని ఇంకొక వేరేదేదో ఉంటే చూడడానికి వెళ్తున్నప్పుడు ఇంకా అల్లర్లు ఎక్కువ అయిపోయేటప్పటికి వీళ్ళు భయాందోళనకు గురి అందరూ ఇక రూమ్స్ హోటల్కి వచ్చేసి హోటల్లోనే ఉన్నారు. నిన్న నైట్ 2-3 బస్సులు వీళ్ళతో పాటు ఇంకొక 2-3 బస్సుల దాకా ఉంటే వీళ్ళందరూ కలిసి ఇండియన్ బార్డర్ దాకా వస్తామని చూశారు. ఈ మధ్యలో ఆందోళనకారులు వీళ్ళు ఉన్న ముందు బస్సు మీద ఆందోళన చేసి వాళ్ళ డబ్బులు కానీ అట్లా లాక్కోవడం చేశారు. వీళ్ళ బస్సు దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు డోర్లు వేసి క్లోజ్ చేసేటప్పటికి వీళ్ళ మీద రాలేదంట. తలుపు తీపేటప్పుడు పగలగొడతాం అట్లా చేశారంట. కానీ అంత ఎవరికి దెబ్బలు తగ్గడం అట్లా ఏం లేదంటండి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి రూమ్లోనే స్టే చేశారండి. ఇవాళ మార్నింగ్ కూడా ఇంకా రూమ్లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా మాట్లాడాము. ఇప్పుడు 2 o'clock కూడా ప్రజెంట్ అయితే బాగానే అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. ఉండడానికి కానీ షెల్టర్, ఫుడ్, వాటర్ ఎటువంటి ఇబ్బంది అయితే లేదని చెప్తాను. ప్రభుత్వం నుంచి బాగానే ఉందా స్పందన? రైట్, ప్రసాద్ గారు అక్కడ ఉన్నారు ప్రజెంట్. ఆయనతో పాటు మరొక 8 మంది వెళ్ళినట్లుగా తెలుస్తుంది. వాళ్ళ సన్ మనతో మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. కేవలం వీళ్ళే కాదు, 80 మందికి పైగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు ఉన్నారు. ఇంకా భారతదేశానికి చెందినటువంటి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇంకెంతమంది అక్కడ ఉండుంటారు. ఇప్పుడు ఈ 80 మందికి పైగా ఉన్నటువంటి ప్రజల యొక్క, అక్కడ ఉన్నటువంటి మన పౌరుల యొక్క, ఆంధ్రప్రదేశ్ పౌరుల యొక్క కుటుంబ సభ్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. అక్కడ టీవీలో మనకి ఎక్కడ చూసినా సరే రోడ్లన్నీ కూడా విధ్వంసం కనిపిస్తోంది. బిల్డింగ్స్ కాలిపోతున్నాయి, ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇటు ఫైట్ చేస్తున్నటువంటి జెన్జీ పేరుతో చేస్తున్నటువంటి యువకుల ప్రాణాలు పోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి నాయకుల ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళంతా కలిసి బిల్డింగ్స్ తగలబెట్టేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంత గందరగోళంలో తమ కుటుంబ సభ్యులు అక్కడ ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటో అన్నటువంటి ఆందోళన ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఉంటుంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఆందోళన పడుతుంటారో కదా. ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి మాట్లాడడాన్ని మనం చూసాం. వాళ్ళందరూ సేఫ్గా రావాలంటూ ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. మా తరపున ఖచ్చితంగా మేము చేయగలిగింది మేము చేస్తాం. ఆ విషయంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో రెస్పాండ్ అయింది. లోకేష్ రెస్పాండ్ అయ్యారు. వీలైనంత త్వరగా వాళ్ళని సురక్షితంగా తిరిగి తీసుకొస్తాం, అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాసులందరినీ తీసుకొచ్చే బాధ్యత మాది అంటూ లోకేష్ చెప్పారు. వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ఫ్లైట్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. వాళ్ళందరూ చాలా సేఫ్గా రావాలని మేము కోరుకుంటున్నాం. జరుగుతున్న పరిణామాల మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇలాంటి ఒక ఇనిషియేషన్, అంటే ఇలాంటి ఒక జాగ్రత్తని, మన పౌరులు సేఫ్గా ఉండాలి అంటూ వాళ్ళు కోరుకుంటూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడాన్ని ఓవరాల్గా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.